వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. వెల్దండ మండలం పోతపల్లి గ్రామంలో కుటుంబ కలహాల మధ్య ఈరోజు ఇద్దరు పిల్లలు ఒక మహిళ సంపులో వాడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబంలో జరుగుతున్న గొడవల వల్లే కారణమని కొందరు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు పోతపల్లి గ్రామంలో పిల్లలని ముందు సంపులో తోసి తను దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే దాదాపుగా ఏదైతే వరుసగా గొడవలు అవుతున్న తరుణంలోనే ఇలా జరుగుండొచ్చని అక్కడ స్థానికులు చెప్పే ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదైనా ఏ ఆలోచన అయినా ఎంత కఠినంగా ఉన్నా ఇలాంటి అంశమైనా సున్నితంగా చాలా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. క్షణక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు 3 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినవి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతూ కన్నీరు కాడుస్తూ వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్న తరుణంలోని ఎంత పెద్ద సమస్య ఉన్నా చిన్న పరిష్కారం జరిగేలా చూసుకోవాలంటూ చాలా మంది ఈ రోజు చెప్తున్న తరుణం చూస్తా ఉన్నాము. ఆ ముగ్గురిని కూడా ఈ రోజు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరీకి తరలించారు. అక్కడికి వచ్చిన చాలా మంది జనాలు ఆ ముగ్గురిని చూసి కన్నీరు మున్నీరవుతున్న సంఘటన నిజానికి చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. సో కుటుంబంలో జరుగుతున్న ఆ గొడవల వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని సంపులో పడేసి తాను దూకి ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న సంగతి. శిరీష అనే అమ్మాయి 25 సంవత్సరాలు. ఆమెకు పిల్లలకు వచ్చేసి కూతురికి 2 సంవత్సరాలు, బాబుకి కేవలం 4 నెలల నిండను కూడా నిండలేదు. అలాంటి పిల్లలని కూడా ప్రాణాలు తీయడానికి ఆ తల్లికి ఎలా మనసు ఒప్పింది అనేది చాలా మందికి కన్నీరవుతున్నారు. నిజానికి ఆ పిల్లలని కళ్ళల్లో పెట్టి చూసుకునే ఆలోచన విధానంతో మనం వాళ్ళ మంచి చెడు బాధ కష్టాలు చూసుకొని ముందుకు వెళ్తున్నాం. ఎంత కష్టమైనా ఏదున్నా ఎన్ని బాధలు వచ్చినా పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ రోజు ఒక తల్లి పిల్లలను చంపాలనుకుంది, తను కూడా చావాలనుకుంది. నిజానికి ఎంత పెద్ద సమస్య వచ్చింటది, ఎంత పెద్ద ఆ సమస్యని ఎందుకు పరిష్కరించుకోలేకపోయింది ఆ మహిళ అనేది చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది. నిజానికి వరుసగా జరుగుతున్న ఈ ఆలోచన విధానంలో ఒక కుటుంబాల కలహాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, అట్లాగే చాలా మంది ఏదో రకంగా వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు. అలాంటి సంఘటన చూసినప్పుడల్లా ప్రతి ఒక్క ఆలోచన అందరి నోట వచ్చేది పరిష్కారం దొరుకుతుంది. కూర్చొని మాట్లాడితే ఏదైనా సమస్య ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ క్షణక ఆవేశంలో ఈ రోజు పిల్లల ప్రాణాలు తీసి తాను ప్రాణం తీసుకుంది అంటే ఎంత పెద్ద సమస్య అనేది ఈరోజు అర్థమైపోతుంది. కేసు నమోదైంది పోలీసు వారికి. వివరాల్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తర్వాత మేము చెప్తాము, ఇప్పుడే వివరాలు మేము దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఉన్నది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఆమె శిరీష 25 సంవత్సరాలు, వాళ్ళది పగడ గ్రామము. ఇప్పుడు భర్త వచ్చేసి మహేష్, ఆయనకు దాదాపు 32 సంవత్సరాలు ఉంటున్నాయి. కుటుంబాల రెగ్యులర్ గా వచ్చే గొడవల వల్లే ఇలాంటి ఆలోచన తీసుకుండొచ్చు అన్నట్టుగా స్థానికులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక కుటుంబంలో చాలా మంచి చెడు అలాగే ఎన్నో గొడవలు వస్తుంటాయి. దాంట్లో మనం పరిష్కరించుకుంటూ పోవాలి, కానీ ఇలాంటి ఆలోచన చెయ్యొద్దు. మరి ఏ కుటుంబం కూడా ఎవరు కూడా ఇంత ప్రాణాలు తీసుకోవాలి, ప్రాణాలు బలగొనాలనే ఆలోచన తీసుకురాకుండా మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని చాలా మంది చెప్తా ఉన్నారు. సో మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఒక సమావేశం ద్వారా చెప్పే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి కల్వకుర్తి జనరల్ హాస్పిటల్లో ఒక 2 పిల్లలు ఒక మహిళ ఈ రోజు ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివరాలు ఇవ్వండి. చూస్తూనే ఉండండి మీటి న్యూస్. మీ ప్రసాద్.